హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు చాలా హెల్తీ అయిన ట్రెడిషనల్ రైస్తో ఒక దోశ రెసిపీ అండి. ఈ ట్రెడిషనల్ రైస్ పేరు వచ్చి మాప్లీ సంబార్ రైస్ అండి. ఈ బియ్యంతో ఈ దోశ రెసిపీ ఎలా చేయాలనేది చూడబోతున్నాం రండి. దోశ చేయడానికి ఫస్ట్ రైస్ని నానబెట్టుకోవాలండి. మాప్లీ సంబార్ రైస్ 1 కప్పు తీసుకుంటున్నా. ఇడ్లీ రైస్ 1 కప్ అండి. మినపప్పు వచ్చి 1/2 కప్పు తీసుకుంటున్నానండి. అలానే మెంతులు 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నా. ఇవి అన్నిటినీ శుభ్రంగా కడిగేసి నీళ్ళేసి 6 గంటలు నానబెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత గ్రైండర్లో వేసి మనం మెత్తగా పిండిగా రుబ్బి తీసుకోవాలండి. పిండి చూస్తే మనకు ఈ కలర్లో ఉంటుందండి. అయితే ఆల్రెడీ మనం బ్లాక్ రైస్తో ఇలా దోశ రెసిపీ చేసామండి. దానికింత ఇది కలర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. దీన్ని ఉప్పు వేయకుండా మూత పెట్టేసి ఒక 8 గంటలు వదిలేయండి. 8 గంటలు వదిలేసామంటే మనకు ఈ పిండి అనేది బాగా పుల్లగా రెడీ అయి దొరుకుతుందండి. నేనైతే ఇలా పుల్లగా రెడీ అయిన పిండి నుంచి కావాల్సినంత పిండిని ఒక గిన్నెకి మార్చుకొని ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళేసి దోశకి కలిపి పెట్టుకున్నానండి. మిగిలిన ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో 2 డేస్ వరకు స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి నుంచి దోశ చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ దోశ అన్నది సేమ్ పిండితో మీరు మసాలా దోశ కానీ, రవ్వ దోశ కానీ, ఊతప్పం కానీ, సెట్ దోశ అన్నీ చేసుకోవచ్చు అండి. పిండి ప్రాసెస్ వచ్చి ఇది ఒక్కటే. ఇడ్లీకి మనం రెడీ చేయాలన్నప్పుడు పోహా నానబెట్టుకొని ఈ పిండి రుబ్బుతున్నప్పుడు రుబ్బుకోవాలండి. అది కూడా వచ్చిన డేస్లో మీకు అప్లోడ్ చేస్తానండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక ట్రెడిషనల్ రైస్ వెరైటీ అండి ఈ మాప్లీ సంబార్ రైస్ అనేది. మనం ఆల్రెడీ బ్లాక్ రైస్తో ఒక దోశ రెసిపీ అనేది అప్లోడ్ చేసామండి. రెండిటికి ఏంటి డిఫరెన్స్ అంటే కలర్లో కొద్దిగా డిఫరెన్స్ వస్తుందండి. 2 బియ్యంకు వేరే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం రెగ్యులర్ మీల్లో మిల్లెట్స్ కానీ ఇలాంటి ట్రెడిషనల్ రైస్ ఐటమ్స్ కానీ వారానికి కనీసం 3 రోజులైనా మనం తీసుకుంటే మనం ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది చాలా క్రిస్పీగా మనకి ఇక్కడ దోశ రెడీ అయిపోయింది. ఈ దోశని ఇంకోవైపు తిప్పేసి మీరు అది కూడా బాగా వేగినాక తీసుకున్నారంటే చాలా క్రిస్పీ అయిన సేమ్ టైంలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్న మాప్లీ సంబార్ దోశ రెసిపీ రెడీ అయిపోయిందండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. పిండి నానబెట్టి మీరు రుబ్బి పెట్టుకున్నారంటే 2 రోజుకు మీరు వాడచ్చు. ఎప్పుడైనా సరే మనం మిల్లెట్స్లో కానీ ట్రెడిషనల్ రైస్ ఐటమ్స్లో కానీ పిండి రెడీ చేసి మనం దోశ ఇడ్లీ చేస్తున్నప్పుడు 2 రోజుకి ఎక్కువ మీరు వాడకుండా 2 రోజుకు సరిపడా వేసి రెడీ చేసుకోండి. అప్పుడు మనకు టేస్ట్ అనేది మారకుండా బాగుంటుందండి. మీరు కూడా సేమ్ కొలతతో ఇంట్లో ఒక్కసారి ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ దోశ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.